హాయ్ హలో అండి. ఇవాళ అయితే మన ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నాము. పర్ఫెక్ట్గా ఒక నెల పాటు నిల్వ ఉండేటట్టు చేసుకుంటామండి. ముందుగా అయితే మామిడికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి. పైన తొక్కంతా తీసేసి తురుముకునే దాంతో మొత్తం తురిమేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తురిమేసుకోవాలండి. తురిమేసుకున్న ప్లేట్లోకి కొలతలతో ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి. నేనైతే సాల్ట్ అయితే 1.5 టేబుల్ స్పూను, కారం అయితే 3-4 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకొని మిరియాలు ఆవ పొడి అయితే వేసేసుకోవాలండి. మొన్న ఊరగాయ పెట్టినప్పుడు పొడి అయితే ఇంకా ఉన్నింది, నేనైతే అదే వేసేసుకున్నాను. ఈ లోపల మా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో అయితే ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసేసుకొని మనం కలిపెట్టుకున్న మామిడికాయ మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి. అందులోనే ఈ పోపు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత బాండల్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి స్లిమ్లో. ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కలర్ మారుతుందండి, కొంచెం రెడ్ కలర్లోకి వస్తుంది. అప్పుడైతే ఆపేసామంటే కొంచెం చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కదలకుండా అలాగనే ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.